భూమి మీద ఉన్న భక్త సమాజమే యేసు తల్లి. ఆ తల్లికిని ఓ సర్పమా నీకును నేను వైరము కలగజేసేదను. కనుక ఇప్పుడు భూమి మీద మనము ద్వేషించబడుతున్నాము, హింసించబడుతున్నాము, అపనిందలు మోస్తున్నాము, ప్రాణాపాయ స్థితి ఎదుర్కొంటున్నాము. దీనికి కారకుడు ఎవరు చెప్పండి? దేవుడు. ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి త్రాగుడుకు బానిసై సిగరెట్లు తాగి దురలవాట్లకు దాసుడైపోయి చెడు స్నేహాలకు లోనై వాడు అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతుంటే వాడిని ఎవరు ఏమనరు. వాడు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందుతానంటే, రే ఏంట్రా ఇలా భ్రష్టు పట్టిపోయావు, ఏంటి ఆ మాలోళ్ళ మొత్తం మాదిగోళ్ళ మొత్తం కావాలా నీకు, ఇట్లా పాడు పని చేయకురా, మన ఇంటా వంట లేదురా అంటే ఇంతకుముందు అంతా ఇంటా వంట ఉందన్నమాట. ఒకడు తాగితే వాడిని కొట్టరు, మత్తు మందులు అమ్మితే కొట్టరు, కానీ సువార్త ప్రకటిస్తే కొడతారు. మీరు దేశాన్ని పాడు చేస్తున్నారండి అట. అంటే సారా కొట్టు పెట్టాడు బాగు చేస్తున్నాడు. మరి సారా తాగితే క్యాన్సర్ వచ్చి కాలేయమంతా రంధ్రాలు పడి సర్వనాశనమై ఎన్ని సంసారాలు, ఎన్ని ఇళ్ళు, ఎన్ని నాశనం అయిపోతున్నాయి. బుద్ధి జ్ఞానం ఇంగితం ఉంటే ఆ మందు షాపుల వాళ్ళని కొట్టాలి, అక్కడ తాగిన కొట్టాలి, కానీ సువార్త చెబితే కొడతాడు. ఎందుకంటే వైరము వైరము వైరము. ఎవరైతే దేవుని కొరకు జీవించాలనుకుంటారో, సత్యముగా, న్యాయముగా, యథార్థముగా ఎవరు జీవించాలనుకుంటారో వాళ్ళందరి మీద ఈ లోకానికి శత్రుత్వం ఏర్పడుతుంది. వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు, దానికి కారణం ఉండదు. నువ్వు ఆశ్చర్యపడొద్దు. 38వ కీర్తన 20వ వచనం. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందున అది వారు నాకు శత్రువులైరి. ప్రియులారా, చాలా విచిత్రం, ఆశ్చర్యం. ఈ ఉత్తమమైనది అనుసరించుచున్న వారిని వ్యతిరేకించే తత్వం లోకములోనే కాదు, దేవుని సంఘములో కూడా ఉంది. ప్రియులారా, దేవుని సంఘంలో కూడా. ఇప్పుడు నేను దేవుని సేవ కొరకు నేను జాబ్ రిజైన్ చేశాను. నన్ను ఎరిగిన వాళ్ళు, మా సంఘములో పెద్దలు చాలామంది దాన్ని వ్యతిరేకించారు. ఎందుకు జాబ్ రిజైన్ చేశావు? బుద్ధిహీనుడా, బ్రతకడం చేత కాదరా, తెలివి తక్కువడా, ₹1,00,000 లంచం పెట్టినా రానటువంటి ఉద్యోగం దేవుడికి మెరిట్ మీద ఇచ్చాడు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, కన్ఫర్మేషన్ అయిపోయింది, ఎందుకు వదిలేసావు జాబు అని అంటే, దేవుడు చెప్పాడంటే దేవుడు ఎందుకు చెబుతాడు? అంత దేవుడే మాట్లాడే అంత మహాభక్తుడు నువ్వు ఊహించుకున్నావు నువ్వు. అరే నేనేం పాపకార్యం చేస్తాను అనడం లేదండి, సువార్త ప్రకటిస్తాను అంటున్నాను. చాలే బోర్డు తెలివి నువ్వు, నీకేం తెలుసురా, ఏం తెలుసు సువార్త చెప్తావు అని నన్ను వ్యతిరేకించారు. సువార్త ప్రకటిస్తాను అనే తీర్మానం, సువార్త కొరకే బ్రతుకుతాను, సువార్త కొరకే చచ్చిపోతాను అనే తీర్మానం ఉత్తమమైనదా కాదా? మరి ఎందుకండి క్రైస్తవులు వ్యతిరేకించాలి? ఎందుకు క్రైస్తవులు వ్యతిరేకించాలి? ఎప్పుడైతే నీవు ఉత్తమమైన దానిని అనుసరిస్తావో దేవుని బిడ్డలు అనుకున్న వాళ్ళే వ్యతిరేకిస్తారు, దేవుని సేవకులే వ్యతిరేకిస్తారు, దేవుని కుటుంబమే రెండుగా చీలిపోతుంది. ఈ వైరము కూడా దేవుడే కలిగించాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని బైబిల్లో ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. మరి ఉండగలుగుతున్నారా? నాకు యథార్థంగా చెప్పాడు.
చీలికలు, విభేదాలు, విద్వేషాలు లేని సంఘం ఎక్కడైనా ఉందా? లేదు. మరి ఎందుకు ఇలాగా? సరే, ఇప్పుడు మన కాలం వచ్చిన తర్వాత ఇలా తగలబడిందండి ఈ వ్యవహారం, అంతకుముందు చాలా బాగుండేది అనడానికి అవకాశం లేదు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెనని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని. వీళ్ళందరూ సహోదరులేట. కలహాలు ఎందుకు వచ్చినాయి? 2 గ్రూపులు అయ్యారు సంఘాలు. వీడు సహోదరుడే, వాడు సహోదరుడే. వీడు రక్షణ పొందాడు, వాడు రక్షణ పొందాడు. వీడు సువార్త నమ్మి బాప్తిసం పొందాడు, వాడు పొందాడు. కానీ వాళ్ళకి పడదు. ఇద్దరు నా సహోదరులే, కానీ మీలో మీకు కలహములు ఉన్నవి. దీనికి కారణం ఏంటి? సైతాను అనే మాట కరెక్టే. విశ్వాసుల మధ్యలో విభేదాలు పుట్టించి, క్రైస్తవ కుటుంబాలలో విభేదాలు పుట్టించి, గొడవలు పుట్టించి, కాపరాలు కూల్చివేసి, విశ్వాసులు దైవజనుల మీద తిరుగుబాటు చేసేటట్టు ప్రేరేపించి, సమాజమంతా అల్లకల్లోల భరితం చేయడం సైతాను పని. నిజమేనండి, వాడి పనే. కానీ దేవుని అనుమతితోనే వాడు చేస్తున్నాడు. గాడ్స్ పర్మిసివ్ విల్, అనుమతించే చిత్తము. వాడు ఏమనుకున్నాడంటే, ఈ భూలోకాన్ని నేను అబద్ధాలతో నింపి పరిపాలిద్దామని నేను అనుకుంటే, అనవసరంగా దేవుడు మళ్ళీ వచ్చి జోక్యం చేసుకొని సత్యానికి స్తంభము ఆధారముగా ఒక సంఘాన్ని కట్టాడు. నేను అబద్ధమునకు జనకుడను, అబద్ధికుడను, నా ఇష్టం. నీవు అపాయింట్ చేసిన రాజు ఆదాము గారే లీగల్గా నాకు అప్పగించాడు ఈ రాజ్యాన్ని. నేనేం అక్రమ కబ్జాదారు కాదు. నీవు పెట్టిన రాజే నాకు రాజదండాన్ని నాకు అప్పగించేశాడు. నాకు ఇష్టం వచ్చిన సిద్ధాంతాలు అబద్ధాలతోనే నింపేస్తాను. ప్రశాంతంగా పరిపాలించుకుందామంటే మళ్ళీ నువ్వు చొరబడ్డావు. దేవుడా, ఇది నీకు న్యాయమా? నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారం అన్నావు. ఏది న్యాయం? నేను లీగల్గా ఈ భూమిని ఏలుకుంటున్నా, చట్టబద్ధంగా. ఎందుకు వచ్చావు మళ్ళీ అని అంటే, దేవుడు అంటాడు, ఒరే, నీ రాజ్యం అయితే నేను ఎందుకు వస్తాను? కానీ నీ రాజ్య పౌరుల్లో కొంతమంది మోకరించి ఏడుస్తున్నారు, నన్ను రమ్మని ప్రార్థన చేస్తున్నారు. నేను దయగల దేవుడను, నీకును వాళ్లకు నేనే సృష్టికర్తను కదా. కనుక రావాల్సి వచ్చింది. ఓహో, ఈ సంఘం ఒకటి ఏడిచిందా ఈ భూగ్రహం మీద? ఎందుకు కట్టావు సంఘాన్ని? మరి వేరే గ్రహాల్లో చూసుకోవచ్చు కదా. సత్యానికి స్తంభము ఆధారముగా సంఘమును కట్టాను. ఓహో, అంటే నా పక్కలో బల్లెమై ఉండడానికి ఒక సంఘాన్ని కట్టావన్నమాట. అబద్ధాల ప్రపంచంలో సత్యస్తంభముగా సంఘాన్ని కట్టావు. చూడు, సత్యస్తంభమైన సంఘములోనే నేను అబద్ధాలను ప్రవేశపెడతాను. నేను అబద్ధాలు ప్రవేశపెడతాను. అప్పుడేం చేస్తావో చూద్దాం. సత్యానికి స్తంభము అన్నావుగా, అందులో నిండా అబద్ధాలు పెడతాను నేను. మానవ కల్పిత బోధలు, మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు వ్యర్థముగా నిన్ను ఆరాధించేటట్టు చేస్తాను. అన్నిటికీ నీ లేఖనమే వాడుకుంటాను. అసత్య బోధలతో సంఘమంతా నింపేస్తాను. కొందరెవరూ ఉంటారు,
మూర్ఖులు, బతక నేర్వని వాళ్ళు, డబ్బు సంపాదన తెలియని వాళ్ళు, బ్రతక నేర్చుకోని వాళ్ళు ఉంటారు. వాళ్ళు వ్యతిరేకిస్తారు, ఇలా జరగడానికి వీల్లేదు, ఈ బోధ తప్పు, ఆ బోధ తప్పు అని. కానీ ఎక్కువ భాగం అయితే ధనాపేక్ష పరులు ఉంటారు, స్వార్థపరులు ఉంటారు, అహంభావులు ఉంటారు, అహం చావని వారు ఉంటారు. నా సరుకే ఎక్కువ ఉంది. ఎందుకు తెలుసా? సంఘమును శరీరములో సాతాను సరుకుంది. సంఘం అనే శరీరంలో సాతాను సరుకుంది. ఎందుకంటే విమోచింపబడుతున్న ప్రతి విశ్వాసిలో కూడా ఒక మట్టి శరీరం ఉంది. ఆ మట్టి శరీరంలో పాప మరణాల నియమం ఉంది. అక్కడికి దుష్టునికి యాక్సెస్ ఉంది, ప్రవేశం ఉంది. నువ్వు రక్షణ పొందావు, కానీ నీలో విమోచింపబడని భాగం ఒకటి ఉంది. నీ ఆత్మ విమోచింపబడింది, నీ శరీరం ఇంకా విమోచింపబడలేదు. కాబట్టి ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షించును, శరీరం ఏమో ఆత్మకు విరోధంగా అపేక్షించును, పోరాడుతుంది. ప్రతి విశ్వాసిలో కూడా సైతాను వెళ్ళి రేపగలిగిన ఒక భాగం ఉంది. సంఘం అనే శరీరంలో కూడా ఈ శరీరము అనే భాగం, ప్రతి విశ్వాసిలోని శరీర క్రియలు, శరీర సంబంధమైన ఆలోచనలు అవన్నీ మూటగట్టుకొని దేవుని రాజ్యానికి విరోధంగా ఇంకో రాజ్యం సంఘం లోపలనే తయారు చేస్తాను అని వాడు పగబట్టాడు. దేవుడు చిరునవ్వుతో అనుమతించాడు. చెయ్యరా, పర్వాలేదు, వైరం అనేది నేనే సృష్టించానుగా. ఇవాళ యేసే రక్షకుడు అని నమ్మిన వాళ్లకు యేసంటే ఇష్టం లేని లోకము శత్రువులు అయిపోయారు కదా. కానీ దేవుని సంఘము లోపల వాక్య సారాంశ సత్యము కొరకే నేను పోరాడుతాను అని నిలబడినటువంటి భక్తులకు దేవుని బిడ్డలే శత్రువులు అయిపోతున్నారు. ఎందుకంటే వీడు అపవాది సంబంధి. డాక్టర్ మార్టిన్ లూథర్ సంస్కరణ ప్రారంభించినప్పుడు మీకు తెలుసా, పోప్ శాసనం ప్రకటించాడు, వాడిని చంపి పారేయండి, మీకు పాపం అంటదు, నేను క్షమిస్తాను మీ పాపాన్ని. కిల్ దట్ ఫెలో. పాప క్షమాపణాధికారం నాకున్నది. జర్మనీలో ఉన్నాడు మార్టిన్ లూథర్ గారు. నన్ను మీరేం చేయలేరు, దేవుడు నాకు అప్పగించిన పని ముగించేదాకా నన్ను ఎవడు ముట్టుకోలేడు. ఈ జర్మనీలో ఉన్నటువంటి ఇంటి మీద పెంకులు ఉంటాయే, ప్రతి పెంకు మీద ఒక సైతాన్ నిలబడ్డా సరే దేవుడు నాకు అప్పగించిన పని నేను ముగించి తీరుతానన్నాడు. దేవుని బిడ్డలారా, మార్టిన్ లూథర్ను చంపమని ఆజ్ఞాపించిన వాళ్ళు నాస్తికులు కాదు, అన్యమతస్థులు కాదు, క్రైస్తవులే. ఇంకో విచిత్రం, విలియం కేరీ ఇండియాలో సువార్త చెబుతానని వస్తే ఇంగ్లాండ్ దేశపు రాణి శాసనం విధించింది, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నీకు పర్మిషన్ లేదు. అరే, ఆమె క్రైస్తవురాలు, యేసును గురించి చెప్తానంటే నీకు పర్మిషన్ లేదని చెప్పేసింది. అప్పుడు ఆయన చిన్న పడవలో సముద్ర తీరం వెంట ప్రయాణం చేసి దొంగచాటుగా వచ్చి డెన్మార్క్ ప్రభువులు వారి యొక్క ఆధీనంలో ఉన్న చిన్న భూభాగం వెస్ట్ బెంగాల్లో అక్కడికి వెళ్ళి డెన్మార్క్ రాజుగారి ముందు వంగి నమస్కారం పెట్టి, రాజుగారు మీ భూభాగం, నేను ఇంగ్లాండ్ దేశస్తుని, మా రాణిగారు వద్దంటున్నారు, మీ భూభాగంలో నాకు కొంచెం స్థలం ఇవ్వండి, ఇక్కడ ఉండి నేను సువార్త ప్రకటిస్తానని ఆయన మనవి చేసుకోవాల్సి వచ్చింది. విలియం కేరీ ఇండియాకు వస్తానంటే రాణిగారు వద్దనడం ఏంటండి? అసలు ఏమైనా అర్థం ఉందా? మార్టిన్ లూథర్ను చంపమని పోపు గారు ఎందుకు ఆజ్ఞ జారీ చేశాడు? ప్రియులారా, 60 లక్షల యూదులను
చంపించాడు హిట్లర్. 60 లక్షల మంది యూదులను చంపించాడు హిట్లర్. హిట్లర్ ఎవరో తెలుసా? రోమన్ క్యాథలిక్ సంఘ సభ్యుడు. పోప్ గారే ప్రకటించారు హిట్లర్ చేసింది తప్పేమీ కాదని. ఏంటండి ఇది? దేవుని సమాజము లోపలనే ఇంత విద్వేషము, లక్షల మందిని వాడు హిట్లర్ చంపడం అది తప్పేం కాదని పోపు గారు చెప్పడం. ఎందుకంటే వాడు మా సంఘ సభ్యుడు. దేవుని సమాజము లోపల విద్వేషం ఉన్నది. ఎప్పుడు తెలుసా? ఇప్పుడు కాదు, హిట్లర్ కాలము కాదు, మార్టిన్ లూథర్ కాలము కాదు, అంతకన్నా ముందు ఎప్పటి నుంచి వైరం ఉన్నదంటే యేసు ప్రభు వారి అపోస్తలులు బ్రతికిన కాలము నుండి ఉన్నది. మీకు గుర్తుంచుకోవడానికి ఈజీగా చెప్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అంటే 3:16 మనకు ఇంపార్టెంట్ కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆ 16 కంటే ఒకటి తక్కువ, 15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదు. ఇవాళ నేను మిమ్మల్ని ముక్కుసూటిగా అడుగుతున్నాను, క్రైస్తవ సంఘములోని సభ్యులు ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటున్నారా లేదా? ఎందుకు ద్వేషిస్తున్నారు? అలా ద్వేషించిన ప్రతి ఒక్కడు ఎవడవుతాడు దేవుని దృష్టిలో? నరహంతకుడు. నరహంతకుని యందు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. నరహంతకులందరూ అగ్నిగంధకములతో మండుగుండములు పాల్గొందురు. క్రైస్తవ నరహంతకులు, ప్రసంగికులైన నరహంతకులు ద్వేషిస్తారు. ఎందుకు సార్? ఒక కారణం చెప్పండి అంటే, మాకు లేదు, కారణం లేదు, మాకు ఇష్టం లేదంతే. కారణం లేకుండా ద్వేషించే వాళ్ళందరూ నరహంతకులు. మరి పరలోకానికి ఎలాగొస్తారు? సమాజం ఇలా తయారైంది. నేను చాలా ఏళ్ల కిందట ప్రకటించాను, రంజిత్ ఓఫీర్ గారంటే నాకు ఇష్టం లేదన్నోళ్ళందరూ సుస్వాగతం, రండి. అతడు మాకు ఫలానా అన్యాయం చేశాడు, వాక్య వ్యతిరేకంగా ఫలాని విషయం మాట్లాడాడని మీరు నిరూపించండి. మీరు మా అన్నయ్యలు, మీ కాళ్ళు కడుగుతాను, క్షమాపణ అడుగుతాను. బోధ మానేసి వెళ్ళి మామూలు విశ్వాసిగా కూర్చుంటాను. రండి. ఎందుకు ద్వేషించి ఎక్కడెక్కడో ప్రచారాలు చేస్తారు? నా ముందుకు రండి, నా తప్పేంటో చెప్పండి, నేను మార్చుకుంటాను అని 40 ఏళ్ల బట్టి పిలుస్తున్నాను. ముందుకైతే రారు, వెనకైతే ప్రచారాలు చేస్తారు. హైదరాబాదులో మా సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్ చేశాం మేము. నిజాం కాలేజ్ గ్రౌండ్లో భారీ ఎత్తున జరిగినాయి. అంటే 25 ఏళ్ల సేవ తర్వాత జరుగుతున్న ఉత్సవం. జంట నగరాలు, హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులకు వ్యక్తిగతంగా నేను ఉత్తరం రాశాను. దైవజనులకు వందనాలు, మీరు తప్పకుండా రండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి. అప్పుడు ఒక 100 సంఘాలు ఏమో ఉన్నాయి, 1400 లేవు అనుకోండి, 100 సంఘాలు. మీరందరూ రండి, వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు వస్తే మిమ్మల్ని మేము సన్మానించుకుంటాం. అన్ని డినామినేషన్లు, మెథడిస్ట్, సిఎస్ఐ, లూథరన్, అన్ని సంఘాలు, బ్యాప్టిస్టు, అన్ని సంఘాలు రండి, మిమ్మల్ని సన్మానించుకుంటాము అని ప్రేమతో నేను పిలిస్తే, తర్వాత జంట నగరాల పాస్టర్స్ ఫెలోషిప్, ట్విన్ సిటీస్ పాస్టర్స్ ఫెలోషిప్ ఒకటి ఉంది, వాళ్ళ నాయకులకు కూడా ఉత్తరం రాసి మీ యొక్క ఫెలోషిప్లో ప్రకటించండి, అందరూ రండి, మిమ్మల్ని అందరినీ శాలువాలు కప్పి దండలు వేసి సన్మానించుకోవాలనుకుంటున్నాము అని ప్రకటిస్తే అందరూ సంఘాలలో ప్రకటించారు. ఓఫీరు సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్నాడు, ఒక్కడైనా మన సంఘాల నుంచి వెళ్ళడానికి వీలు లేదు. వెళ్ళారో మిమ్మల్ని మా సంఘాల నుంచి వెలివేస్తాం. మీ ఇళ్లలో మళ్ళీ పెళ్ళిళ్ళు, చావులు మేము చెయ్యం.
ఓఫీరు గ్రౌండ్స్కి ఎవడైనా వెళ్ళాడంటే మాత్రం అవుట్, మీరు మా సంఘం నుంచి వెలివేయబడ్డట్టే అని ప్రకటించారు. ఒక్కడిని రానివ్వలేదు, కరపత్రాలు పంచుకొని ఇవ్వలేదు. మా సెక్రటరీ గారు చెబుతున్నారు, మన సభల కరపత్రాలు ఆ చర్చిల ముందు నిలబడి పంచుకుంటుంటే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని వెళ్ళండి అని మమ్మల్ని వెళ్ళగొట్టేశారు. సరే, బాధపడి దేవా నువ్వు చూస్తున్నావు, అంత ద్వేషం ఎందుకు అంటే కారణం లేదు. కారణం లేకుండా ఒకరిని ద్వేషించడం. నేనేమో బాప్తిస్మాలు ఇవ్వకుండా ఒక వారం గడవదు నాకు. ప్రతి నెల ప్రతి వారము ఒకరికో ఇద్దరికో నలుగురికో 10 మందికో బాప్తిస్మాలు, ఒక కొత్త సేవకుడిని అభిషేకించడం, రాత్రి మగళ్ళు భోజనం లేకుండా నిద్ర లేకుండా ప్రయాణాలు చేసి సంఘాలు కడుతూ ఉంటే వీళ్ళకు నేనంటే ద్వేషం. ఎందుకు? కారణం లేకుండా ఒకరిని ద్వేషించేవాడు కయ్యను, అవునా కాదా? బైబిల్ మాట్లాడండి మీరు, బైబిల్ ప్రకారం కయ్యను కాదు, మరి పరలోకానికి ఎలాగొస్తారు? ఈ వైరము ఎలా కలిగిందంటే దేవుని చిత్తమును జరిగిస్తాను అన్నవాడికి దేవుని చిత్తం మాకు అక్కర్లేదు, మతం చాలు అనుకున్న వాళ్ళకు వైరం. సత్యమే ప్రకటిస్తానన్న వాడికి సత్యం గిత్యం మాకు అక్కర్లేదు, తాతలు నేర్పిన బోధే ప్రకటిస్తామన్న వాళ్ళకి వైరం. ఆ వైరం మొత్తం నడుస్తూ ఉంది ఈ రోజు దాకా. అయితే నేను చెబుతున్నాను, ఈ వైరాన్ని ఎవరు కలిగించారు? దేవుడు కలిగించాడు. సాతాను ప్లాన్ చేశాడు కానీ దేవుడు అనుమతించాడు. మరి దేవుడు చేసిన ప్రతి పని ఇదేంటయ్యా పెద్ద మనిషి, ఇది మంచిది కాదంటావు, కయ్యూనులు అంటావు, నరకానికి వెళ్తారంటావు, మంచిదంటావు, వాట్ ఈస్ దిస్ అని అంటే నేను చెప్తున్నాను, బాగా వినండి. ఈ విధమైన నిర్హేతుక ద్వేషము మన మీద లేకపోతే మనలోని క్రీస్తు వ్యక్తిత్వము, క్రీస్తు గుణలక్షణాలు ఎప్పటికీ బహిర్గతము కావు. ఇప్పుడు దేవుని లక్షణాలు మనలో కనపడాలి కదా. దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు మనలను? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. 1 పేతురు 2:9 మీ కంఠోపాఠం ఉన్న వచనమే. దేవుని గుణాతిశయములు మనలో కనపడాలి. ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. మరి అలాంటి వ్యక్తిత్వము నీలో ఉన్నదో లేదో ఎప్పుడు బయటపడుతుంది? నిన్ను నిర్హేతుకంగా ద్వేషించడానికి ఒకడు ఉన్నప్పుడే నువ్వు క్షమించగలవో లేదో బయటపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నీలో ఉన్న క్రీస్తు సౌందర్యాన్ని బయటికి తీసుకురావడానికి కొంతమంది దుర్మార్గుల్ని, కయ్యూనులను దేవుడు కానిచ్చాడు, ఉండనిచ్చాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అంతా మన మంచికి, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై. ఇప్పుడు ఇంతమంది మనల్ని ద్వేషిస్తున్నందుకు, ద్వేషించినా సరే మనం 45 ఏళ్ళు సేవ చేసి దేశమంతా సంఘాలు కట్టినందుకు రేపు న్యాయపీఠం ముందుకు వెళ్ళిన తర్వాత బహుమానం మనకు ఉంటుంది. దేవా, ప్రతి చోట నన్ను అన్యాయంగా ద్వేషించారు, ఆటంకాలు కల్పించారు, అయినా నేను కృంగిపోలేదు, నీ సేవ చేశాను, నీ సత్యాన్ని ప్రకటించాను. ఈ వ్యతిరేకతలు ఎదుర్కొంటూనే నేను సేవ చేసినప్పుడు, ఈ వ్యతిరేకతల మధ్యలో నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు నా మనస్సు నిష్కల్మషంగా నేను కాపాడుకున్నాను, నా మనస్సాక్షి నిర్దోషంగా కాపాడుకున్నాను, ఎవరి మీద కక్ష ద్వేషం నేను పెట్టుకోకుండా ఉన్నాను. అప్పుడే కదా ప్రత్యక్షతలు వస్తాయి బైబిల్లో నుండి, అప్పుడే కదా దేవుడు మాట్లాడతాడు. నా భక్తి సాధనకు వీళ్ళ ద్వేషము ఆటంకము కానివ్వలేదు నేను.
ఇంతమంది ద్వేషిస్తున్నా నా భక్తి సాధనే, నా ప్రార్థనే, వాక్య పరిశోధనే, సువార్త ప్రకటన చేస్తూనే ఉన్నాం. అందులో క్రీస్తు వ్యక్తిత్వం అనేది బయటకు వస్తుంది. నేనెవ్వరూ విమర్శించకపోతే, ఎవరు ద్వేషించకపోతే, ఎవరు నిన్ను ఆటంకపరచకపోతే నీలోని సహనం ఎప్పుడు బయటకు వస్తుంది? నీలోని ప్రేమ క్షమాపణ ఎలా బయటకు వస్తుంది? దేవుడు చేసిన ప్రతి పని మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక కుటుంబములో కొందరు మనల్ని ద్వేషించటం మనలోని క్రీస్తు పరిమళాన్ని బయటికి తేవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఊర్లో కొంతమంది, దేవుని సంఘములో కొంతమంది మనల్ని ద్వేషించటం మనలోని క్రీస్తు పరిమళాన్ని, క్రీస్తు సౌందర్యాన్ని బయటికి తేవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక దేవుడు మంచివాడు, ఉత్తముడు, మంచిది తప్ప ఏదీ చెయ్యని దేవుడు, దేవుని చిత్తము నెరవేర్చడానికి పూనుకున్న భక్తుల పట్ల ఈ లోకంలో శత్రుత్వాన్ని సృష్టించాడు. ఎందుకంటే అలా శత్రుత్వం మధ్యలో ఈ భక్తులు బ్రతికితే, సేవ చేస్తే వీళ్ళు కూడా క్రీస్తు ప్రతిబింబాలుగా ప్రత్యక్షమవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ శత్రువులందరినీ పెట్టడం మంచిదా కదా? అందుకే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చిన్న విషయం, నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి ఒక ప్రయోజనం ఉంటుంది. నీలోని క్రీస్తు స్వరూపమును బయటికి తీసుకురావడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు గొణుక్కోకండి. నేనేం తప్పు చేశాను, నేను ఇంత మంచిగా సేవ చేస్తుంటే, ఇంత మంచి దాన్ని అయితే, ఇంత మంచోళ్ళని అయితే వీళ్ళందరూ ఎందుకు ద్వేషించాలి, వీళ్ళందరూ నాశనం అయిపోవాలి అనుకోవద్దు. వాడు ఉంటేనే నీ గొప్పతనం బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. నీకు బాధాకరంగా అనిపించవచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గనుక నీకు మేలు కలుగుటకి ఈ సమాజములోని పరిస్థితులను కూడా ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు ఏ ఉద్దేశముతో నన్ను ఈ గ్రామములో లేక ఈ దేశములో, ఈ పరిస్థితిలో, ఈ సన్నివేశంలో ఏ ఉద్దేశంతో నన్ను నీవు పుట్టించావో, ఇంత విద్వేషాన్ని, ఇన్ని విమర్శలను, ఇన్ని ఆటంకాలను, దుష్ప్రచారాలను ఎదుర్కోవాలని ఎందుకు నా పట్ల నువ్వు నియమించావో నాకు అర్థమైంది తండ్రి. ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, హింసించేవాళ్ళు ఉన్నప్పుడే నీలో దాగి ఉన్న క్రీస్తు సౌందర్యం బయటకు వస్తుంది. నీలో ఉన్న దేవుని శక్తి బయటకు వస్తుంది. ప్రభువా, ఈ హింసలను, పోరాటములను నేను సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయమని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఈ హింసలను వ్యర్థంగా పోనీయొద్దు. అదొక వజ్రాల మూట. నీకు వస్తున్న హింసలు బంగారు కాసుల మూట. అది దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ప్రియ కుమార్తె, కుమారుడా, ఆ విలువైనటువంటి వజ్రాల మూట నీ మీద ఈ ప్రజలకు ఉన్నటువంటి ద్వేషము, వాళ్ళ మనస్సులో నింపుకున్న విషయం నీకొక గొప్ప అవకాశము. యేసును పోలిన జీవితాన్ని నువ్వు జీవించడానికి, నువ్వు సాత్వికాన్ని ప్రదర్శించడానికి, ఇంకా పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా మారడానికి, ఇంకా మోకాళ్ళ మీద కన్నీళ్ల ప్రార్థన చేయడానికి, వీళ్ళందరూ కూడా నిన్ను ఓలీవల కొండ మీదకి తీసుకెళ్తారు. వీళ్ళందరూ నిన్ను కలిసి సీనాయి కొండ మీదకి తోసుకెళ్ళి ఎక్కిస్తారు. వీళ్ళందరూ కూడా నీవు దేవుని మహిమతో నింపబడడానికి మరొక రీతిగా సాధనాలే అవుతారు.
వాళ్ళు మార్పు చెందుతారో చెందరో అది వాళ్ళ ఇష్టం. ఎప్పటికైనా వారు మారితే వాళ్ళు కూడా దీవించబడతారు. మారకపోయినా వాళ్ళ ద్వారా నీవు దీవించబడతావు. నువ్వు విరిగి నలిగిపోయి రోధించే విద్య నేర్చుకుంటావు. రోదన విద్య వాళ్ళ ద్వారానే నీకు వస్తుంది. ఎవడు విమర్శించకపోతే రోదన విద్య ఎలా వస్తుంది నీకు? అంగలార్పు విద్య ఎలా వస్తుంది? నేనే వైరము కలుగజేస్తాను. వైరము కలుగజేసిన భక్తులను రోదన విద్యలో ప్రవీణులు చేస్తాను. నేనే వైరము కలుగజేసిన భక్తులను క్షమించుటలో ప్రవీణులుగా చేస్తాను. ప్రేమించడం వారికి నేర్పిస్తాను. ఉత్తముడైన దేవుడు అన్ని మంచి పనులే చేస్తున్నాడు. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. నువ్వు మంచివాడవు, నువ్వు మంచివాడవయ్యా. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభువా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. నాకు సహాయం చేయండి. అన్ని పరిస్థితులలోనూ నిన్ను నమ్ముట నాకు నేర్పించండి. నీకు లోబడుట నాకు నేర్పించండి. నేను ఎంతగా బాధించబడుతున్నప్పటికీ, వ్యర్థముగా, అనవసరంగా, నిర్హేతుకముగా ఎంతమంది నన్ను ద్వేషిస్తున్నప్పటికీ, దావీదు వలె నేను ఉత్తమమైన దానిని వెంబడించుటకు సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా నీకే స్తోత్రాలు. నీ వాక్యం ఫలింపచేయండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. అలాగే ఈ ప్రపంచంలో మా మీద, ప్రజల్లో ఉండే ద్వేషాన్ని కూడా నువ్వు అనుమతించావు. అనుమతిస్తే అది మాకు మేలు చేస్తుందని ఈ దినాన మీరు మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకను మాతో మాట్లాడటం కొనసాగించండి. ప్రతి సిచ్యువేషన్, డిఫికల్ట్ సిచ్యువేషన్ మేము ఆత్మ సంబంధంగా, స్పిరిచువల్గా ఎన్కాష్ చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ సమాజంలో నుండి మాకు ఎదురవుతున్న ద్వేషము, దూషణ, ఆటంకాలు, సంకట పరిస్థితులన్నిటినీ ఆత్మీయ ధనముగా మార్చుకోవడం మాకు నేర్పించు తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించి మా ఇళ్లకు, విశ్రాంతి స్థలాలకు పంపించండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర వ్యక్తిగత నిరంతర సహవాసమును చేరువచ్చిన మనకందరకును, ఈ సభల నిర్వాహకులకు, పాల్గొంటున్న వారికి అందరికీ, సదాకాలం సహకరిస్తున్న వారందరికీ సదాకాలం ఎడబాయక తోడయ్యుండి యేసు స్వరూపములోనికి చెక్కునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అందరికీ వందనాలు.